ఈ చేతితోటి ఎన్ని పచ్చళ్ళు, ఎన్ని కూరలు, ఎన్ని వంటలు చేశానండి. ఉప్పు అంత కరెక్ట్ గా వేసేస్తాను నేను. ఉప్పు గాని, కారం గాని ఏదైనా సరే కరెక్ట్ గా వేసేస్తాను చేతితోటి. కొలతలే మక్కర్లొద్దు. రుబ్బు రోట్లో రుబ్బిన పచ్చళ్ళకని, మిక్సీలో వేసుకున్న పచ్చళ్ళకని చాలా తేడా ఉంటది. పర్ఫెక్ట్ అన్నమాట. ఇంకా రకరకాల పచ్చళ్ళు చేయాలి. చేస్తా. నేను బలవంతంగా ఈ చేత రోలు కొనిపించుకున్నాను. రోలు కొనిపించుకున్నందుకు నాకు తగిన శిక్ష అనమాట ఇది. రోటి పచ్చళ్ళు. హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కాన్సెప్ట్ వంటలు. నేను మీ శిరీష. ఈ రోజు మన వీడియోలో ఒక చక్కని రోటి పచ్చడి చేస్తున్నాను అనమాట. ఎన్నో పోషక విలువలు ఉన్న ఇదిగోండి మునగాకుతో రోటి పచ్చడి అనమాట. ఈ మునగాకు తోటి ఇదిగోండి ఒక కట్ట తీసుకున్నాను. మునగాకు ఒక కట్ట అనమాట. దీంతో చక్కని నువ్వులు వేసి మంచిగా పచ్చడి చేస్తానండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే రుచికి రుచి. చేసుకోవడం చాలా ఈజీగా ఉంటది. రుచి మాత్రం అమోఘంగా ఉంటది అనమాట. ఓకేనండి. ఫస్ట్ అయితే ఈ ఆకంతా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకుని కడిగేయాలన్నమాట. బాగా కడిగిన తర్వాత అప్పుడు మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. ఏ విధంగా చేస్తాననేది చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనం ఆకు కోసేసుకోవాలి. నిన్న తీసుకొచ్చారండి ఆకు, అందుకని కొంచెం వడిలింది. నిన్న టైం లేదు వీడియో చేయడానికి, అందుకని కొంచెం వడిలిపోయింది అనమాట. వడిలిపోయినా ఏం పర్వాలేదు. ఇదిగోండి, కాడలు లేకోకుండా ఈ విధంగా కోసుకోవాలి. ఆకు కాడలు రాకూడదు అసలు. ఇదిగోండి, ఆకంతా కోసేసాను. శుభ్రంగా కడగాలండి. పురుగులు అవి పాకుతాయి కదా, శుభ్రంగా కడగాలి. ఏ ఆకైనా సరే బాగా కడగాలి. ఇదిగోండి, ఇంత ఆకు వచ్చింది. ఈ శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ ఓడిపోయేటట్టు జల్లెడి గిన్నెలో వేసేసుకోవాలన్నమాట. నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. చక్కగా మీ ఇంటి దగ్గర ఎక్కడన్నా చెట్టు ఉన్నది అనుకోండి, ఇంకా కొంచెం ఎక్కువ ఆకు కోసుకోండి. మాకు మా మేడి తీసుకొచ్చింది అనమాట. ఈ ఆకు తీసుకురమ్మంటే తీసుకొచ్చింది అనమాట. దీంతో పచ్చడి చేస్తాను ఇప్పుడు. చక్కగా 2 టమాటాలు వేసి, నువ్వులు వేసి చక్కగా రోటి పచ్చడి చేస్తానండి. రుచికి రుచి ఉంటది. అలాగే చాలా హెల్తీ అనమాట. మునగాకు ఎన్నో పోషక విలువలు ఉంటాయి అన్నమాట ఈ మునగాకులోని. మనం ఆషాఢ మాసంలో 4-5 సార్లు అయినా సరే వండుకొని తింటాం. ఈసారి నేను వీడియోస్ చేయలేదు. లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ వీడియోస్ చేశాను నేను మునగాకు తోటి. అందు గురించి ఈ సంవత్సరం చేయలేదండి. వండుకోవడం అయితే చాలా సార్లు వండాను నేను ఇంట్లోని. వీడియో అయితే చేయలేదు. పచ్చడి మాత్రం వీడియో తీస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఈ పచ్చడి ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ ఆకు కడిగేసి తీసుకొస్తాను. ఓకేనండి. ఇదిగోండి, ఆకు అయితే శుభ్రంగా కడిగి తీసుకొచ్చేసానండి. ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. 7-8 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. 3 టమాటాలు, 1 వెల్లుల్లిపాయ. ఇదిగోండి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కలిపి వేస్తున్నాను అనమాట. అందు గురించి ఎండుమిర్చి కూడా కొన్ని తీసుకున్నాను. ఇదిగోండి, నువ్వులు 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పు, 3 స్పూన్లు పల్లీలు, ఇదిగోండి 1 స్పూను ధనియాలు, కొంచెం బెల్లం అండి. అలాగే రుచికి సరిపడినంత చింతపండు, అంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట. అలాగే జీలకర్ర, కొంచెం కరివేపాకు. ఇవండి ఇంగ్రీడియంట్స్. వీటన్నిటితోటి నేను చక్కని రోటి పచ్చడి చేస్తాను అనమాట. ఇదండి, స్టవ్ వెలిగించి కళాయి పెడుతున్నానండి. కళాయి వేడైన తర్వాత ఇవి వేగించడానికి ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ పల్లీలు వేసుకోవాలండి. ఈ లోపల ఇదిగోండి రైస్ పెట్టేసాను. రైస్ కడిగి తీసుకొచ్చాను అనమాట. రైస్ అవుతూ ఉంటది, ఇవి వేగుతూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, పల్లీలు వేగిన తర్వాత ఇదిగోండి పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. అలాగే ధనియాలు,
ఇదిగోండి ఇలా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. ఒక 12 ఎండుమిరపకాయల వరకు వేసాను. ఇదిగోండి చక్కగా వేగిపోయినాయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదిగోండి పక్కన పెట్టేసుకుని ఇదిగోండి ఇదే కళాయిలో ఇంకొంచెం 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇప్పుడు మునగాకు వేయాలన్నమాట. ఇదిగోండి మునగాకులో కొంచెం వాటర్ వస్తుంది అనమాట. ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వేగించాలండి. ఇలా కలుపుతూను చక్కగా ఉడికిపోతుంది అనమాట ఈ నూనెలో. ఇదిగోండి చక్కగా వేగిపోయింది. ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. చక్కగా చల్లారి పెట్టాలన్నమాట. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇలా తుంచేసి వేసి ఇవి కూడా వేగించాలి. ఇదిగోండి ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, ఇదిగోండి నువ్వులు వేగించి పెట్టుకున్నాను, అందుకని ఇవి లాస్ట్ లో వేస్తున్నాను అనమాట. నువ్వులు ఎన్ని వేసుకున్నా బాగుంటదండి, అందుకని నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను. ఇప్పుడు చక్కగా ఇవన్నీ కూడా వేగించాలి ఇలాగా. ఇదిగోండి ఇవి కూడా చక్కగా వేగిపోయినాయి. ఇవి కూడా ఒక పళ్ళెంలోకి తీసేసుకుందామండి. ఇవి కూడా ఇలాగ చల్లారి పెట్టాలండి. ఇదిగోండి మళ్ళీ తిరిగి అదే కళాయిలో ఇంకో 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. 3 టమాటాలు తీసుకున్నాం కదండి, 3 టమాటాలు కట్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యే లోపల. ఈ ముచ్చు దగ్గరది ఉంచుకోకూడదు అనమాట. ఇదిగోండి 3 టమాటాలు కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇదిగోండి ఆయిల్ వేడయింది. ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ టమాటాలు వేసేసి వేగించాలి. ఇదిగోండి చక్కగా టమాటాలు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే చింతపండు వేసేస్తాం అనుకోండి, చక్కగా మెత్తబడుతుంది అనమాట. మనం రుబ్బుకునేటప్పుడు ఈజీగా నలిగిపోతుంది. టమాటాలు చక్కగా మగ్గాలండి, మగ్గితేనే టేస్ట్ బాగుంటది అనమాట. అన్ని మంచిగా వేగించుకున్నాం కదా, టమాటాలు కూడా అస్సలు తడి లేకోకుండా ఆయిల్లో కలిసిపోయేటట్టు బాగా మగ్గించాలి. ఇదిగోండి చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కగా చల్లార్చాలన్నమాట. బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం రోట్లో వేసి పచ్చడి చేసుకుందాం. ఇదిగోండి పచ్చడికి సంబంధించి మనం వేగించుకున్న అన్ని కూడా చక్కగా చల్లారిపోయినాయండి. ఇప్పుడు రోట్లో వేసి మంచిగా పచ్చడి చేసేసుకుందాం. ఇందులోనే సాల్ట్ కూడా వేసుకున్నాం అనుకోండి, తొందరగా నలుగుతుంది అనమాట. రుచికి సరిపడినంత సాల్ట్ వేసానండి. తర్వాత సరిపోతే మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు. ఫస్ట్ బండతో దంచుతున్నానండి, తర్వాత రుబ్బురాయి తోటి రుబ్బుకోవచ్చు. రుబ్బురాయి తోటి ఈ విధంగా ఉన్నప్పుడు నలగవు. ఇదిగోండి అన్నం వార్చేసి దమ్ము పెట్టాను అనమాట. దమ్ము కూడా అయిపోయింది.
ఈ విధంగా నలిగిన తర్వాత ఇదిగోండి పచ్చిమిరపకాయలు, నువ్వులు వేగించుకున్నాం కదండి, ఇవి కూడా వేసేసుకోవాలి. మెత్తగా నలగాలండి, మెత్తగా దంచాలన్నమాట. ఇందులోనే వెల్లుల్లి రేకలు కూడా వేసేసుకున్నాం అనుకోండి, మొత్తం అన్ని ఒకసారి నలుగుతాయి అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా నలిగిన తర్వాత మునగాకు వేగించి పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకోవాలి. అస్సలు నీళ్లు పోయకోకుండా చేస్తున్నానండి. ఎంత గట్టిగా ఉందో చూడండి పచ్చడి. టమాటాలు వేసేసరికి మళ్ళీ మెత్తబడుతుంది కొంచెం. ఇదిగోండి బండ తీసేస్తానండి, తీసేసి టమాటాలు వేసేసి అప్పుడు మనం రుబ్బురాయి తోటి రుబ్బుకోవాలన్నమాట. లేకపోతే ఇంక దీంతో నలగదు. ఇంకా ఒకసారి ఇదంతా గరిటె పెట్టి ఇలా కలిపేసుకుని అప్పుడు మనం రుబ్బురాయి పెట్టి రుబ్బేసుకుందాం, తొందరగా అయిపోతుంది. ఈ మునగాకు టమాటా ముక్కలు ఇప్పుడు చక్కగా నలుగుతాయి అన్నమాట. మీరు ఏదో డైలాగ్ వేస్తారు కదా ఎక్సర్సైజ్ అని, రోజు డైలాగ్ ఇస్తే బాగుంది, ఫీల్ అవుతారు కదా, అందుకని వేయట్లేదు. చేయించుకునేది కాకుండా మళ్ళీ ఫీల్ అవుతాం మళ్ళీ. ఎక్సర్సైజ్ అంటే ఫీల్ అవుతుంది. టమాటా వేసిన తర్వాత ఫ్రీగా తిరుగుతున్నట్టు కోసం. అవునండి. మరి మార్చుకోవాలి, చెయ్యి మార్చుకోకుండా ఒక్క చేతితోటి రుబ్బలేము. ఇదిగోండి మొత్తం మీద అయితే రుబ్బేశాను. ఇదిగోండి ఎందుకంటే మెత్తగా నలగదు. ఇంకా మెత్తగా కావాలని అనుకుంటే కనుక మిక్సీలో వేసుకోవాలి ఇంకంతే. కానీ మిక్సీలో వేసుకుంటే బాగోదండి ఈ మునగాకు పచ్చడి. చక్కగా ఇలాగా కొంచెం శ్రమైనా గానీ ఇలా రుబ్బుకుంటేనే బాగుంటది అన్నమాట. రుబ్బు రోట్లో రుబ్బిన పచ్చళ్ళకని మిక్సీలో వేసుకున్న పచ్చళ్ళకని చాలా తేడా ఉంటది. ఇదిగోండి చక్కగా నలిగిపోయింది. ఉప్పు సరిపోయింది లేనిది చూద్దామండి. చూసి ఒకవేళ ఉప్పు సరిపోతే కనుక ఇప్పుడే వేసేసుకుని రుబ్బేసుకోవచ్చు. చాలా బాగా కుదిరిందండి, పర్ఫెక్ట్ గా సరిపోయి అనమాట. ఉప్పు కారం పులుపును ఈ చేతితోటి ఎన్ని పచ్చళ్ళు, ఎన్ని కూరలు, ఎన్ని వంటలు చేశానండి. మనకి చేతితోటి వేసేది తెలిసిపోతుంది అనమాట, కరెక్ట్ గా సరిపోతుంది లేనిది అనేది. ఉప్పు అంత పర్ఫెక్ట్ గా వేసేస్తాను నేను. ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరే కరెక్ట్ గా వేసేస్తాను చేతితోటి. కొలతలే అక్కర్లేదు. కష్టమాట చేసే వాళ్ళకి కొలతలు అక్కర్లేదు. కొత్తగా చేసే వాళ్ళకైతే స్పూన్ల లెక్క, కప్పుల లెక్క ఇలా తీసుకుంటారు. మాలాంటి వాళ్ళకి అంటే మా ఏజ్ వాళ్ళకి అలాంటి కొలతలు ఏమి తీసుకోక్కర్లేదు. మనం ఉజ్జాయింపుని వేసేస్తాం అనమాట చేతితోటి. ఇదిగోండి చక్కగా నలిగిపోయింది. ఇంకా తీసేసుకోవచ్చండి. తీసేసుకుని చక్కగా తాలింపు వేసుకోవచ్చు. అసలు మునగాకు పచ్చడి అంటే అసలు ఎంత టేస్ట్ గా ఉంటదంటే
అబ్బా తింటేనే గాని తెలియదండి, చెప్పడం కంటే అలా చేసుకుని తింటేనే దీని రుచి తెలుస్తుంది. నోట్లోకి ఇలా అలజలం ఊరిపోతుంది. చూసారా ఎంత పచ్చడి అయిందో. చక్క 2 రోజుల వరకు మా వారికి రోటి పచ్చడి చేయక్కర్లేదు. ఎంత పచ్చడి అయిందో చూడండి. చక్కగా సరిపోతుందండి. ఇంతంతా ఆకైతే కరెక్ట్ గా ఇంత పచ్చడి అవుతుంది. మూడు అంటే మూడే వేసుకోవాలి. టమాటాలు, ఇన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం అన్ని ఎండుమిరపకాయలు, 2 కాంబినేషన్ బాగుంటది అనమాట. అందుకని చాలా మంది ఒకటే వేసుకుంటారు, కానీ నేను 2 కలిపి వేసాను. ఇందులో కొంచెం నువ్వులు, పల్లీలు. అబ్బాయి ఎంత కమ్మగా స్మెల్ వస్తుందంటే చాలా టేస్ట్ గా కూడా ఉందన్నమాట. ఇప్పుడు చక్కగా తాలింపు వేసేసుకోవచ్చండి. తాలింపు వేసి చక్కగా టేస్ట్ చేసేద్దాం. ఓకేనా? తాలింపు వేసుకోవడం కోసం మళ్ళీ కళాయి పెట్టానండి. కళాయి వేడైన తర్వాత ఒక 4 గరిటెల ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు కూడా వేసి పచ్చడి వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా తిరగమాత వేసుకున్న తర్వాత వెంటనే ఇంకా ఆఫ్ చేసుకోవచ్చండి స్టవ్. ఎందుకంటే ఇవన్నీ నూనెలో చక్కగా వేగించినయే కాబట్టి ఇంకెక్కువసేపు పొయ్యి మీద ఉంచాల్సిన అవసరం లేదనమాట. అంతేనండి, గ్యాస్ ఆఫ్ చేసుకుని చక్కగా ములంకూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూసేద్దామండి. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. పచ్చడి పొగలు వచ్చేస్తున్నాయండి. భోజనం వేడి వేడిగా ఉంది. బాగుంటది వేడి వేడి అన్నంలో రోటి పచ్చడి. అసలు దాన్ని మించిన టేస్టే లేదు అసలు. ముద్ద చేద్దామంటే వేడిగా ఉంది. ముద్ద తీసుకుని కొంచెం పెద్ద ముద్దలు చేసుకుంటున్నారు అన్నారు. ఆహా, అద్భుతం. ఎంత పచ్చడి తినే అన్నంలో ఉప్పు సరిపోయిందండి. పర్ఫెక్ట్ సరిపోయి చాలా జనం పడిపోతున్నారు. ఆహా, కొద్దిగా అయిపోయాయి. చాలు చాలు. నెయ్యి వేసుకుంటే ఆ రుచి వేరే. అబ్బాబా, అలాగే కళ్ళు మూసుకున్నా వెళ్తా. ఈ పచ్చడి పని నేనే తినేసాను. తినండి, మీకోసమే చేస్తా. తింటాను. మరీ అంత తినేస్తారేంటి? మిరపకాయ కూడా భలే క్రిస్పీగా ఉంది. పచ్చడి ఎక్కువ తినేస్తాను. తినండి. పచ్చడి కలుపుకోండి. మీకేంటి బాబు, మీరు భోజనం చేస్తున్నారు, నేను ఒక చేత్తో వడ్డిస్తున్నాను, ఒక చేత్తో వీడియో తీస్తున్నాను. అది
అద్భుతమైన పచ్చడి. ఉమ్, మునగాకు నువ్వులు అవును. అదిరింది. దానికి మిరపకాయ పక్కన పెట్టు. ఉమ్, ఉమ్, చాలా బాగుంది. ఇందులోకి పచ్చడి ఎక్కువ వేయకూడదు కాబట్టి దీంట్లోనే కలిపేసుకుంటా. ఉమ్, చెప్పండి. నీకు చిన్న ముద్దక్క నోరు అవుతుంది నీకు. చక్కగా నవలాలి కళ్ళు మూసుకుని. ఆ, 100కి 100 మార్కులు నేనే వేసేసుకుంటున్నాను. నేనే వేస్తున్నాను 120. 120. థ్యాంక్ యూ. అదే చాలా బాగుంది. ఇంకా రకరకాల పచ్చళ్ళు చేయాలి. చేస్తా. నువ్వు చేస్తే మీరు తినండి, నేను తింటాలే. నువ్వు తిను. కొద్దిగా నెయ్యి వేసుకుని ఫస్ట్ వేసుకుని ఇంకేం కూరట్లేదు. చాలా హాయిగా ఉంది. మనం కూర పైగా చాలా హెల్దీ కదా. మనం ఆకుకూరలు ఎక్కువ తినాలంటే పప్పులు వేసుకోకూడదు. ఇలా పచ్చడి చేసుకుని తింటే ఆకుకూర ఎక్కువ వేస్తాం కదా. కాదరవాణి గారు కూడా చెప్తున్నారు మంచి ఆరోగ్యం ఉందని చెప్తా ఉన్నారు. మునగాకు అసలు అన్ని ఆకుల్లో కల మునగాకు చాలా మంచిది. మునగాకు పచ్చడి, పప్పు మునగాకు, తెల్లపిండి మునగాకు. మరి మనకి అందుబాటులో కనుక ఏ చెట్టు పెరట్లో ఉంటే కనుక వారానికి ఒకసారి చేసేసుకుంటే హాయిగా ఉంటుంది. మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి మునగాకుతో చేసినవి. మునగాకు తెల్లపిండి, మునగాకు కందిపప్పు, మునగాకు కొబ్బరి, ఇవన్నీ చాలా చేసి పెట్టాను నేను వీడియోస్. సెర్చ్ చేయండి, మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా వీడియోస్ ఉన్నాయి. నేను ఇదే మొదటిసారి అనమాట వీడియోలో పచ్చడి చేయటం. అబ్బా భలే గాలి వేస్తుంది. గడ్డ పెరుగు అసలు గరిటి నుంచి కూడా రావట్లేదు చూసారా. ఇంట్లో పట్టుకోవాలండి పెరుగు, బయట పెరుగు తీసుకోకూడదు. మనం పాలు కొంచెం బాగా మరగబెట్టుకుని తోడు పెట్టుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటది. చూసారు కదండి, చక్కని రెసిపీ అన్నమాట, చాలా హెల్దీ రెసిపీ. ఇలాంటి పచ్చడి వేసుకు తిని ఒకవేళ మీకు ఏమైనా కారం అని అనిపిస్తే కొంచెం పెరిగి తినేసాం అనుకోండి, ఇంకేం ఇబ్బంది అండి. మీరు కూడా తినాలి. పచ్చడి తిన్నప్పుడు కంపల్సరీ పెరుగు గాని మజ్జిగ గాని వేసుకుని తినాలి లాస్ట్ ని. ఆ రెండు లేకపోతే అసలు సంపూర్ణమైన భోజనమే కాదు పెరుగు లేకుండా. ఓకేనండి, నాకు రోట్లో వేసుకుని రుబ్బడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టమైన పని అది. అందు గురించి నేను బలవంతంగా ఈ చేత రోల్ కొనిపించుకున్నాను. రోల్ కొనిపించుకున్నందుకు నాకు తగిన శిక్ష అనమాట ఇది. రోడ్ పచ్చళ్ళు ఇంకంతే మంచిగా రుచి మరిగారు. గుడిలో రుబ్బిన మినపిండికి మిక్సీలో మినపిండికి చాలా తేడా. కానీ గ్రైండర్ లో కూడా వేసుకోవచ్చు. గ్రైండర్ లో వేసినా రుబ్బు రోట్లో వేసినా రెండో ఒకటే. ఓకేనండి, మరి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.